అత్యంత వేగంతో ఉన్న కార్ది కూడా తప్పే. ఇష్టానుసారంగా హైవేలపై లారీలను ఎక్కడికా అంటే అక్కడ ఆపేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం నిర్ణీత ప్రదేశంలో కాకుండా ఇష్టానుసారంగా లారీలను రోడ్డు పక్కన హైవే మీద ఆపుతూ ఉండటం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. కారు మొత్తం, లారీ బ్యాక్ సైడ్ మొత్తం కార్ అంతా కూడా దూరిపోయింది, లారీ కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో భార్య భర్త ఇద్దరు కూడా అక్కడే చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో భార్య భర్తలు మృతి చెందారు. ఆ దృశ్యాలు చూస్తుంటే ప్రమాదం ఎలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. వేగంగా వచ్చిన కార్ లారీ కిందకు దూసుకుని వెళ్లిపోయింది. కార్ మొత్తం లారీ కిందకు వెళ్లిపోయింది. అంత ఘోరంగా జరిగింది ఈ ప్రమాదం. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తున్నాయి. ఎందుకంటే మొత్తం కారు ఏకంగా మొత్తం ఆ లారీ కింది భాగానికి దూసుకు వెళ్లిపోయింది. ఆ కార్ ని, ప్రమాదానికి గురైన కార్ ని తీయడానికి దాదాపు గంట సమయం వరకు కూడా సమయం పట్టిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారులో భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్ గా మునగాల వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీరు హైదరాబాద్ నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో కూడా హైదరాబాద్ వారి బంధువుల ఇంటికి రావడం జరిగింది. తిరిగి ఇవాళ వెళ్తుండగా ఈ ఘటన